అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ చిన్నప్ప ముచ్చాల. హోల్ హార్టెడ్లీ వెల్కమ్ యూ టు మై ఛానల్ యాజ్ యూజువల్లీ. సో గత 2 వీడియోల నుంచి మనం ఈ బేసిక్ ఇంగ్లీష్కి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్కి ఉన్నటువంటి తేడా, రెండిట్లో ఏది ఉపయోగించినా పర్వాలేదు. సహజంగా మనకి బేసిక్ ప్రాథమికమైనటువంటి ఫస్ట్ నుంచి మనకు అలవాటు పడింది కనుక వాటినే మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు ఐ ఆమ్ హ్యాపీ అన్నాం అనుకోండి, అది మామూలుగా మనం ఉపయోగించేటటువంటి పదం. ఐ ఆమ్ ఓవర్ ద మూన్, నేను మూన్ మీద ఉన్నా అంటే ఎంతో సంతోషంగా, మూన్ మీద ఉన్నటువంటి మాటల అంటే అంత సంతోషంగా ఉన్నానని వ్యక్తం చేయటానికి మనం వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. స్పోకెన్ ఇంగ్లీష్కి ఎస్పెషల్లీ ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మనం 2 వీడియోలు చేయటం జరిగింది ఇందులో. సో ఒక్కో దాంట్లో మనం 25 చొప్పున చూడటం జరిగింది. 25. సో ఈరోజు పార్ట్ 3 కింద బేసిక్ వర్సెస్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అనే హెడ్డింగ్ తోటి ఇంకొక కొన్ని తీసుకోవటం జరుగుతుంది. ఫస్ట్ది హ్యాపీ, జాయ్, హ్యాపీ ఇలాంటివి మనం చాలా ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్కువగా హ్యాపీ, ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ టూ మచ్ హ్యాపీ, ఐఎమ్ అన్హ్యాపీ, ఈ విధంగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. దానికి ఈక్వల్గా అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో డిలైట్, దీన్ని కూడా చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. ఇది వెల్ నోటెడ్ డిలైట్ అనేటటువంటిది కూడా. నెక్స్ట్ రెండవది పూర్, పేద. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అనే వీటి సబ్స్టిట్యూట్ పదాలు ఉన్నాయి. హ్యావ్స్ అంటే ధనికులు, రిచ్ పీపుల్. హ్యావ్ నాట్ అంటే కలిగి లేనటువంటి, అంటే డబ్బు లేనటువంటి వాళ్ళు పూర్ పీపుల్. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, అది కూడా మోడర్న్ ఇంగ్లీష్ కింద ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం పూర్ అంటే ఇంపవరిష్డ్, ఎప్పుడు వెళ్ళలేదు ఈ పదాన్ని మనం. అంత పెద్ద పదం ఎందుకంటే వాడటం, సింపుల్గా ఐఎమ్ ఏ పూర్ మ్యాన్, ఏ పూర్ గర్ల్ అలా పెట్టుకోవచ్చు కదంటే కామన్గా ఉపయోగించవచ్చు. క్రొత్త ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం ఎప్పుడు నేర్చుకుంటాం. సో ఇంపవరిష్డ్ పూర్ అనేటటువంటి దానికి పర్యాయపదం. నెక్స్ట్ బిగ్, మ్యాసివ్, ఇది కూడా మనం ఎక్కువగా వినే ఉంటాం. చాలా పెద్దది బిగ్. మ్యాసివ్ అంటే కూడా పెద్దదని అర్థం అనమాట. నెక్స్ట్ సాడ్, డిస్పాండెంట్, DESPONDENT, ఇది కొంచెం మనం పెద్దగా వినలేదు ఈ పదాన్ని. సాడ్ దుఃఖము, అన్హ్యాపీ, మెలంకనీ, ఇవన్నీ దుఃఖానికి ఉపయోగించే పదాలు మనకు. దాంతోపాటు ఇప్పుడు ఒక కొత్త పదం నేర్చుకున్నాం, డిస్పాండెంట్, ఇంపవరిష్డ్. ఈ మాసివ్, డిలైట్ తెలిసినవి అనుకోండి. నెక్స్ట్ స్మార్ట్, ఇంటెలిజెంట్, ఇది కూడా స్మార్ట్ గై, ఇంటెలిజెంట్ బాయ్, ఇది కూడా ఇది మనకు బాగా తెలిసిందేలే, ఇది కొత్త పదం కాదు. రిచ్ అంటే ధనికమైన, అఫ్లూయెంట్, ఇది మళ్ళీ కొత్తది. పూర్ అంటే ఏం చేపట్టుకున్నాం మనం, ఇంపవరిష్డ్ అన్నాం. పూర్కి ఆపోజిట్ రిచ్, ధనికమైన, దానికి అఫ్లూయెంట్, బాగా ఉన్నటువంటిది, సమృద్ధి అని తెలుగు అర్థం వస్తుంది అన్నమాట దీనికి. నెక్స్ట్ స్మాల్, మినిస్క్యూల్, ఇది కూడా కొత్తగా పదం మనకి. స్మాల్ అంటే చిన్నది, టైనీ అంటే కూడా చిన్నది, లిటిల్ అంటే కూడా చిన్నది. కానీ ఇంకొక పదం కూడా ఉంది, మినిస్క్యూల్, MINISCULE, మినిస్క్యూల్. సో ఈ విధంగా చూడండి 7. హ్యాపీ అంటే డిలైట్, అందరికీ తెలిసిందే. పూర్ అంటే ఇది పెద్దగా తెలియదు, ఇంపవరిష్డ్. ఇలాంటివి పెట్టి మనం పెద్ద వాళ్ళకి, కలెక్టర్లకి, ఐ కమ్ ఫ్రమ్ ఏ ఇంపవరిష్డ్ ఫ్యామిలీ అన్నాం అనుకోండి, ఐ కమ్ ఫ్రమ్ ఏ పూర్ ఫ్యామిలీ, కలెక్టర్ కూడా మర్చిపోద్ది. MRO కానీ ఏదన్నా మనకి ఏ కార్డు గురించో, హౌస్ సైట్ గురించో లెటర్ రాస్తూ ఐ ఆమ్ కమ్ ఫ్రమ్ ఇంపవరిష్డ్ అంటే నేను పేద కుటుంబాన్ని నుంచి వస్తున్నాను, నేను పేద కుటుంబానికి చెందినవాడిని. పోయిడా భలే పెద్ద పదం ఉపయోగించాడ్రా అని వాళ్ళు అనుకుంటారు కదా. పూర్ అంటే ఇంపార్టెంట్, బిగ్ అంటే మ్యాసివ్, సాడ్ అంటే డిస్పాండెంట్, స్మార్ట్ అంటే ఇంటెలిజెంట్, ఇది తెలిసిందే. రిచ్ అంటే అఫ్లూయెంట్, ఇది కొత్తది. స్మాల్ అంటే మినిక్యూల్, సీని మనం క్యూగా పలకాలి, CUT కట్, ఆ విధంగా మినిస్క్యూల్ అనేటటువంటిది ఉపయోగించడం జరిగింది. చూడండి మరికొన్ని పదాలు తీసుకోవడం జరిగింది.
సీరియస్ మనం మాట్లాడుతూ ఉంటాం కదా, చాలా ప్రమాదకరమైన, నేను చాలా సీరియస్గా ఉన్నాను. దానికి సిహెచ్ఏవిఈ దీన్ని ఎలా పలక, కేవ్, నాట్ కేవ్, సిఏవిఈ కాదు. ఈ కేవ్ అంటే గుహ, అది కాదు ఇక్కడ. అంటే పలకవలసింది ఈ విధంగా, కేవ్, సిహెచ్ఏవిఈ, దాన్ని కేవ్ అంటే సీరియస్. ఇది కూడా క్రొత్త పదమే. అట్ ఫస్ట్, ముందు నన్ను మాట్లాడినేంటిరా అని అంటాం కదా మనం. అట్ ఫస్ట్, ఇనిషియల్లీ, ఇది కూడా సహజంగా మనకి బాగా నోటెడ్ అయినటువంటిదే, ఇనిషియల్లీ అనేటటువంటి పదం. నెక్స్ట్ పికప్. పికప్ అంటే కలెక్ట్, ప్రోగు చెయ్యి అంటే కింద పడిన వాటిని పైకి ఏరుకోవటం అంటాం కదా తెలుగులో మనం, దాన్ని మనం పికప్ అని. నెక్స్ట్ ఇమాజిన్, ఊహించుట, ఎజ్యూమ్, థింక్ కూడా దగ్గరగా వస్తుంది. ఇమాజిన్ అంటే ఇక్కడ మనకి క్రొత్త పదం వచ్చింది మనకి, ఎన్విసేజ్, ఈఎన్విఐఎస్ఏజ్, ఎన్విసేజ్ అంటే ఊహించుట. ఐ ఎన్విసేజ్ ద కమింగ్ ప్రాబ్లం, రాబోయేటటువంటి సమస్యను నేను ముందే ఊహిస్తున్నాను, ఎన్విసేజ్ చేస్తున్నాను అని అర్థంతో దీన్ని ఉపయోగించు. నెక్స్ట్ ఆర్ యు మ్యాడ్, మనం తెలుగులో అండి కానీ పిచ్చి పట్టిందా ఏంట్రా, ఆర్ యు మ్యాడ్, ఆర్ యు మెంటల్, ఎనీ సైక్రియాటిక్ ప్రాబ్లం. సైక్రియాటిక్ అంటే మనసు. సహజంగా ఈ పిచ్చి ఇలాంటివన్నీ కూడా మనసుకు సంబంధించినవి కనుక దాన్ని ట్రీట్ చేసే డాక్టర్ మనం సైక్రియాటిస్ట్ అంటాం. అది ఆర్ యు మ్యాడ్, నువ్వు పిచ్చోడువా, ఆర్ యు అవుట్ ఆఫ్ మైండ్, ఏమి లేదు కొంచెం మార్చాడు అంతే, అవుట్ ఆఫ్ మైండ్ అంటే మైండ్ లేకుండా ఉన్నావా, ఇక్కడేమో నువ్వు పిచ్చోడువా అన్నావా, ఇక్కడ పిచ్చోలాగా ఉన్నావా అని చెప్పటం అనమాట. నెక్స్ట్ ఐ ఆమ్ సో హ్యాపీ, విపరీతమైనటువంటి సంతోషం వచ్చినప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగిస్తాం. సో చాలా యాడ్జెక్టివ్ అది. ఆ హ్యాపీ ఎలాగుందో అనేటటువంటి సో తెలియజేది, చాలా సంతోషంగా ఉన్నాను నేను. సో ఐ ఆమ్ సో హ్యాపీ. దీనికి వీడిచ్చిన పదం చూడండి, ఐ ఆమ్ ఓవర్ ద మూన్, మబ్బుల్లో విహరిస్తూ ఉంది అన్నట్టుగా అంటాం కదా మనం, గాల్లో తేలుతున్నట్టుందని పాటలు అవి ఉంటాయి మనకి, ఇవి ఇలాంటివి ఇవి కూడా. ఐఎమ్ ఓవర్ ద మూన్, ఇది చంద్రుడి మీద ఉన్నట్టుగా ఉంది అంటే అంత సంతోషంగా ఉన్నాను. సీరియస్గా ఉన్నాడు, మూన్ మీద ఉంటాడా, కింద సియో ఏదో అంటాడు వాడు, అదనమాట. సో ఐ ఆమ్ సో హ్యాపీ అంటానికి ఐ ఆమ్ ఓవర్ ద మూన్. నెక్స్ట్ చెక్, ఇది వచ్చినట్టుంది ఆల్రెడీ, వెరిఫై, చెక్ చేసుకోవటం అంటే మనం పరిశీలించుకోవటం. నెక్స్ట్ కామన్, ఇది వెరీ హ్యాపీ, ఇక్కడేమో ఏమన్నాడు, ఐ ఆమ్ సో హ్యాపీ అన్నాడు. వెరీ హ్యాపీ అంటే చాలా సంతోషం, ఎవడున్నాడో తెలియట్లేదు, చాలా సంతోషము. ఎకస్టాటిక్, చూడండి పదం పలకటం కూడా కొంచెం కష్టంగా ఉంది. ఎకస్టాటిక్, ఇక్కడ మనకి ఇది రావాలి, ఏంటి, స్ట్రెస్ రావాలి. ఎకస్టాటిక్ క్రొత్త పదం ఇది. అంటే ఏంటి, వెరీ హ్యాపీ అని తెలియజేయటానికి ఎకాస్టిక్ అనేటటువంటి పదాన్ని, ఇందులో కొన్ని బాగా క్రొత్తవి వస్తే వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ కలెక్ట్, పికప్, కలెక్ట్ అనేది, అట్ ఫస్ట్ అనేది, ఇనిషియల్లీ, ఇవన్నీ మనకి ఆల్రెడీ విన్నవే. ఇటు వచ్చి ఐఎమ్ ఓవర్ ద మూన్, ఆర్ యు అవుట్ ఆఫ్ మ్యాడ్, ఎన్విసేజ్, కేవ్, ఇలాంటి మాత్రం మనం కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం. సో సీరియస్ అంటే కేవ్, అట్ ఫస్ట్ అంటే ఇనిషియల్లీ, పికప్ అంటే కలెక్ట్, ఇమాజిన్ అంటే ఎన్విసేజ్, ఆర్ యు మ్యాడ్ అంటే ఆర్ యు అవుట్ ఆఫ్ మైండ్, ఐ ఆమ్ సో హ్యాపీ, ఐ ఆమ్ ఓవర్ ద మూన్, చెక్, వెరిఫై, వెరీ హ్యాపీ, ఎకస్టాటిక్. ఇది కొంచెం పలకటం కూడా కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట. చూడండి, ఇంకా ఈరోజు కావాల్సిన 25లో ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో, వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ హ్యావ్ టు గో అనేది ఐ నీడ్ టు గో, ఐ హ్యావ్ టు గో, ఐ షల్ గో, ఐ మస్ట్ గో. ఇక్కడ వచ్చేటటువంటి హెల్పింగ్ వర్బ్ బట్టి ఐ మస్ట్ గో, నేను తప్పకుండా వెళ్ళాలి. ఐ నీడ్ టు గో, వెళ్ళవలసిన అవసరం ఉంది. ఐ షల్ గో, నేను వెళతాను, అంత కంపల్షన్ ఏమి ఉండదు. ఈ విధంగా మారుతాయి అన్నమాట. అక్కడ వచ్చేటటువంటి మనం చూసాం కదా ఆల్రెడీ. సో ఇక్కడ ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. ఇక్కడ ఇచ్చోడండి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్, ఐ గాటా గో, GOTTA గాటా,
గో అంటే ఏంటనమాట, ఈ ఘాట అనేటటువంటి పదానికి ఇదంతా అర్థం ఉందన్నమాట. ఐ ఒకటి గో అనే దానికి ఐ గో ఇక్కడ రాసాం. హ్యావ్ టు అనే దానికి అర్థం ఘాటా గో. అవతలవాడికి అర్థం కాదు, కష్టం అది తెలియకపోతే. ఒరే ఘాటా గో అన్నాం అనుకోండి, ఇదేంటో ఘాటా గో అన్నాడు ఏంటో అనుకుంటాడు. తెలిసినాడు అనుకో, ఓహో ఐ హ్యావ్ టు గో అంటున్నాడు వీడు అనుకుంటాడు. నెక్స్ట్ బ్యాడ్, సబ్ స్టాండర్డ్. కొన్ని వస్తువులు మనం పరిశీలిస్తాం, స్టాండర్డ్ బ్యాడ్గా ఉన్నాయి అని అనకుండా అవతాలను బాధ పెట్టినట్టు ఉంటుంది కనుక అంత క్వాలిటీ లేదండి. సబ్ స్టాండర్డ్, స్టాండర్డ్కి తగ్గట్టుగా లేదు, దాన్నే మనం బ్యాడ్గా ఇక్కడ ఉపయోగిస్తున్నాం. గుడ్ అంటే సాటిస్ఫాక్షన్. గుడ్ వేరు, సాటిస్ఫాక్షన్ వేరు అని అనుకుంటాం. మన కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు సాటిస్ఫాక్షను, గుడ్, వెరీ గుడ్, ఈ రెండు వేరువేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం గుడ్ అంటే సాటిస్ఫాక్షన్, సంతృప్తి, మంచి అని అర్థం. మేబీ, పర్హాప్స్, బహుశా, మేబీ అన్న బహుశా, పర్హాప్స్ అన్న బహుశా. ప్లీజ్, దయచేసి, రిక్వెస్టింగ్ మోడ్ అన్నమాట. ప్లీజ్, దయచేసి. కైండ్లీ, కైండ్లీ అన్నా ప్లీజ్ అన్నా ఒకే అర్థం వస్తుంది. సహజంగా ఈ లెటర్స్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం. కైండ్లీ ప్రొవైడ్ మీ, కైండ్లీ కన్సిడర్ మై అప్లికేషన్, కైండ్లీ యువర్స్, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వెరీ రిచ్, వెల్దీ, ఇది మామూలేండి, ఇది అందరం ఆల్రెడీ మనం విన్నదే, తెలిసిందే ఇది కూడా. హ్యావ్ ఎ నైస్ డే. సహజంగా మనం మన ఫ్రెండ్స్కి మనం వెళ్ళేటప్పుడు వాళ్ళకి హ్యావ్ ఎ నైస్ డే అంటే ఈరోజు నీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అని మనం అంటాం కదా. ఆ విధంగా మనకి హ్యావ్ ఎ నైస్ డే అంటే హ్యావ్ ఎ గుడ్ వన్. హ్యావ్ ఎ గుడ్ వన్ అంటే ఏదైనా వస్తువా ఏదన్నా ఏంటో తెలియట్లేదు అక్కడ. హ్యావ్ ఎ నైస్ డే అని క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ. అంటే ఏంటి, చూడండి, హ్యావ్ ఎ గుడ్ వన్ అంటే ఇది ఏదైనా దాన్ని మనం వర్తించుకోవచ్చు. నైస్ డే కింద అర్థం అనమాట. నెక్స్ట్ గుడ్ బై. మనం ఎవరన్నా వెళ్తూ ఉంటారు, మన ఫ్రెండ్స్ కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గుడ్ బై చెప్తాం, లేదా వాళ్ళ దగ్గర నుంచి మనం వచ్చేటప్పుడు గుడ్ బై అంటాం, ఓకేరా గుడ్ బై అంటాం. దానికి వీరు ఉపయోగించింది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో క్యాచ్ యూ లేటర్. క్యాచ్ యూ లేటర్ అంటే నేను తర్వాత కలుస్తానని అర్థం, పట్టుకుంటానని అర్థం కూడా వస్తుంది ఇక్కడ. ఐ విల్ క్యాచ్ యూ లేటర్, అంటే తర్వాత కలుస్తాలేరా అంటాం కదా. దానిగా ఇక్కడ గుడ్ బై అంటానికి క్యాచ్ యూ లేటర్ అనేటటువంటి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగించి. డోంట్ వరీ, కంగారు పడద్దు, భయపడద్దు, డోంట్ వరీ, దాని గురించి ఎక్కువగా ఆలోచించుకోకూడదు. ఇక్కడ ఈడిచ్చింది చూడండి, ఫ్రెట్ నాట్, ఇది కొత్త పదం. ఈ డోంట్కి ఇక్కడ నాట్ అని ఇచ్చాడు, వరి అంటానికి ఫ్రెట్, ఎఫ్ఆర్ఈటి, ఫ్రెట్ నాట్. వై యు ఫ్రెట్ నాట్, వై యు ఫ్రెట్, నువ్వు ఎందుకంత వరి అవుతున్నావు. ప్లీజ్ ఫ్రెట్ నాట్, దయచేసి. ఇది మనం కొత్తగా ఉపయోగించుకోవచ్చు. ఇది గివ్ అంటే ప్రొవైడ్, గివ్ అంటే ప్రొవైడ్, ఇచ్చుట అని కూడా మనం దీన్ని ఉపయోగించు. సో ఈ విధంగా మనం ఈరోజుకి 25 మనం యాక్చువల్గా నేను మై డియర్ వ్యూవర్స్ ఒక వీడియోతో ఒక 25 చేసి ఆపేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈ బేసిక్ ఇంగ్లీషు పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో, సహజంగా వివర్స్ అంతా కూడా ఎక్కువగా ఈ వీడియోస్ ఇంగ్లీష్లో చూస్తున్నట్టు వాళ్ళకంతా కూడా స్పోకెన్ ఇంగ్లీషు, తక్కువ కాలంలో మొత్తం ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చాయని, మొత్తం ఇంగ్లీష్ అంతా వచ్చేయాలంట. చూడండి, దగ్గర మోర్ దెన్ 520 దాకా పెట్టాను ఇప్పటికి ఇంకా పూర్తి అవ్వలేదు. మరి ఎంత ఉన్నప్పుడు మనకు అంత తొందరగా రావడం అంటే అంత ఈజీ కాదు. మా ప్రయత్నమే కాదు, మా ఎఫర్టే కాదు, మీ యొక్క ఎఫర్ట్ కూడా ఉండాలి. సో మరి చాలామంది చాలా బాగుందండి ఇలాంటివి పెట్టండి అంటే ఇప్పుడు 3వ దానికి వచ్చాం. అంటే దగ్గరగా సోఫార్ 75, ఈరోజు ఒక 25 కూడా కవర్ చేయటం జరిగింది. కొంచెం మంచిదే ఇవి. అసలు యాక్చువల్గా నేను సడన్గా చూసాను, ఇది ఆలోచన వచ్చింది పెట్టాలని. కానీ వివర్స్కి ఇది ఇష్టపడతారో లేదో అనేటటువంటి అదొక డౌట్ వచ్చింది. ఇవన్నీ తెలిసినాయి కదండి బేసిక్ ఇంగ్లీష్ అంటారేమోనని. కానీ రెస్పాన్స్ బాగుంది. సో మై డియర్ వ్యూవర్స్, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. మీకు ఇష్టమైనట్లయితే ప్లీజ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. ప్లీజ్ మేక్ కామెంట్స్ ఏమి రావట్లేదు.
సబ్స్క్రిప్షన్ కూడా బాగా తగ్గాయి. సో దాని మీద యూట్యూబ్ మీదే నేను అది అవ్వాలనేది లేదు కనుక నాకు టైం పాస్ అవుతుంది, హాబీ కింద నేను కంటిన్యూ అవుతున్నాను. అందువల్ల ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫోర్స్ యూ. సో థ్యాంక్స్ వచ్చినా కానీ మీరు ఏదో అమౌంట్ డొనేషన్ చేయండి పేదవాళ్ళకని నేను చెప్పాను. మరి నోబడీ ఈజ్ కోఆపరేటింగ్ విత్ మీ. చెప్పడం వరకే 1, 2, 3 సార్లు. మరి తర్వాత ఇట్ ఈస్ లెఫ్ట్ యువర్ డెసిషన్. ఓకేనా? దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. ఐ హ్యావ్ ఎ నైస్ డే అనే బదులు ఇక్కడ ఇది ఉపయోగిస్తాను. హ్యావ్ ఎ గుడ్ వన్ మై డియర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ.